ఇప్పుడు నేను చూపించబోతున్న విషయం ఏంటంటే న్యూ థియేటర్, వండర్ఫుల్ థియేటర్, కలర్ఫుల్ థియేటర్, డిటిఎస్ ఏసీ థియేటర్ని చూపించబోతున్నాను. మీరు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది థియేటరు. న్యూ థియేటర్ మిత్ర థియేటర్స్ అని ఉంది. కొత్తగా మా ఏరియాలో కలర్ఫుల్ ఏరియాలో ఉంది. థియేటర్ పేరు పాత్సాది. ఇది మన థియేటరు జబ్బా థియేటర్. ఇది మిత్ర గ్రూప్స్కి సంబంధించిన థియేటరు. పాత థియేటరే కానీ నయా అంగులతో కొత్త అంగులతో దీన్ని తీర్చిదిద్దారు. ఏసీ ఉంటుంది, డిటిఎస్ ఉంది, మంచి జబ్బా సీట్లతో సీట్స్ మస్తు మంచి ఉన్నాయి. లోపల మస్తు బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇగో ఇది థియేటర్ చూడండి. మిత్రా గ్రూప్స్ అని కలర్ఫుల్ లైటింగ్ కింద ఇక్కడ ఈ మిత్రా థియేటర్స్ అని ఆడించి లోపల చూడండి. థియేటర్ లోపల ఎల్లో లైట్స్తో మేకప్ చేసారు, ఎల్లో లైట్స్తో తీర్చిదిద్దారు. అన్ని పాశ్చా థియేటర్ లైటింగ్ ఉంది చూడండి. అది అక్కడ చూడండి. థియేటర్లో సినిమా హోల్డింగ్ అది. ఇదంతా పార్కింగ్ చూడండి. ఇది ఇక్కడ కార్ పార్కింగ్. ఇది సినిమా హాల్ కార్ పార్కింగ్. అక్కడ వెహికల్ పెద్ద పెద్ద వెహికల్లను పార్క్ చేసింది ఇక్కడ. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది చూడండి. ఈ థియేటర్ మంచి బ్యూటిఫుల్గా ఎంత నీట్గా తయారు చేశారంటే ఇంత మంచిగా లేకుండా ఇంతకుముందు ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇక పాశ్చాత్య థియేటర్ దీని పేరు. మా నాగర్కర్నూలు రోడ్డు మీద కల్లకుర్తి టు నాగర్కర్నూలు రోడ్డు సైడ్లో ఉంటుంది. ఇది పేటిఎం పేమెంట్ బుకింగ్ యాప్. మిత్రా గ్రూప్ వాళ్ళది పేటిఎం పేమెంట్ బుకింగ్ యాప్. ఈ పేటిఎంతో సీట్లు బుక్ చేసుకోవచ్చు అండి. సినిమా హాల్లో బుక్ ఇది జై హనుమాన్ సినిమా నడుస్తుంది. ఈరోజు సంక్రాంతి పండుగ. ఇక్కడ సినిమా రిలీజ్ అయింది. దీన్ని ఇప్పుడు ఫుల్ పబ్లిక్ అయిపోయారు. ఆల్రెడీ బుక్ అయిపోయింది. వారం రోజుల వరకు ఈ సినిమా బుకింగ్ అయ్యిందంట. ఎంత అందంగా ఉందంటే లోపల ఇంకా మంచిగా ఉంటుంది సీటు. డిటిఎస్ డిజిటల్ సౌండ్స్, ఏసీ ఉంది. మళ్ళీ సీట్లు జబర్దస్త్ కొత్త సీట్లు వండర్ఫుల్ సీట్లతో పెట్టారు. లైటింగ్ హోల్డింగ్ థియేటర్ బ్యానర్ కూడా జబర్దస్త్ బ్యానర్. ఇది పార్కింగ్ ఏరియా చూడండి, బైక్ పార్కింగ్ ఏరియా. ఈ థియేటర్ చూడండి. థియేటరు పైన లైటింగ్ చూడండి. థియేటర్ పైన లైటింగ్ వేస్తే ఎంత ఉన్నాయంటే ఎల్లో థియేటర్ లోపల ఎల్లో లైటింగ్తో ఉంది. ఇక్కడ ఇదంతా బైక్ పార్కింగ్. అక్కడ బుకింగ్ ఏరియా, బుకింగ్ పిక్స్ ఉంది అక్కడ ఒకటి. థియేటర్ చూడండి. ఇంకో అప్పుడు ఇంత మంచిగా లేకుంటే ఇప్పుడు జిబ్బాద్ చేసింది థియేటర్ని. సినిమా చూడడానికి ఎంతో మంచిగా అందంగా ఎంతో మంచిగా ఉంటుంది. ఇందులో సినిమా చూడాలని జనాలు కూడా కుతూహలంతో వస్తుంటారు. ఈ థియేటర్కి వస్తున్నారు. అప్పుడు ఇది బుకింగ్ కౌంటర్. ఇది గ్లాసెస్తో బుకింగ్ కౌంటర్ చేసారు. గ్లాసెస్ అది గ్లాసెస్తో ఉంది. బుకింగ్ కౌంటర్లో బుక్ చేసుకుంటారు. సినిమా బుకింగ్ చేసుకుంటారు జనాలు. ఇది అది అనౌన్స్మెంట్స్ చెప్పారు. నో స్మోకింగ్ అని కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా. అక్కడ నో పార్కింగ్, నో స్మోకింగ్ అనే అనౌన్స్మెంట్స్. ఇది లోపల థియేటర్ లోపల గ్లాసెస్లో చూస్తే కనిపిస్తున్నది. అది క్యాంటీన్ చూడండి. అది థమ్స్ అప్ మనకు కావాల్సిన ఐటమ్స్ అమ్ముతుంటారు. బయట నుంచి తీసుకొని ఈ లోపలనే క్యాంటీన్ ఉంటే అందులోనే తీసుకొని మనం తినవచ్చు. స్నాక్స్ క్యాంటీన్స్ ఇంకా బుకింగ్ చేసుకుని అది లోపలికి వదులుతుంటారు థియేటర్ లోపలికి. పార్కింగ్ ఈ నుంచి అంతవరకు ఉంది. పార్కింగ్ బైక్ పార్కింగ్ అనేది ఈ నుంచి అంతవరకు ఉంది. హోల్డింగ్ థియేటర్ జై హనుమాన్ హోల్డింగ్. అది కార్ పార్కింగ్. అది ఇక్కడ గర్ల్స్ చూడండి సినిమా కూడా వెయిటింగ్ చేస్తారు. గర్ల్స్ కూడా సినిమా సంక్రాంతి పండుగ కదా, గర్ల్స్ చాలామంది వచ్చారు. లోపలికి వెళ్ళిపోయారు చాలామంది. అలాంటి సినిమా పడ్డది ఇప్పుడు సినిమా నడుస్తుంది. ఇక పాత సారథి థియేటర్. దీని పేరు పాత సారథి థియేటరు. ఇది పాసాద్ అని లైటింగ్ కొత్తగా ఏర్పాటు చేసి పాసాద్ థియేటర్ అని పెట్టేసారు. ఇంకా లైటింగ్ ఎల్లో లైటింగ్ లోపల. మిత్రా గ్రూప్స్, మిత్రా థియేటర్స్. దీంట్లో ఇది ఏసీకి సంబంధించిన మిషన్స్. ఇది గేట్స్. ఇది మిత్రా థియేటర్స్, మిత్రా గ్రూప్ థియేటర్స్ అని ఉంది. మిత్రా థియేటర్ స్టార్ చూడండి. అది స్టార్ థియేటర్ కొరకు మిత్రా స్టార్ గుర్తుంది. పేటిఎం బుక్ నౌ యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటారు. పేటిఎం బుక్ నౌ యాప్స్
జై హనుమాన్ హోల్డింగ్ చూడండి, న్యూ సినిమా జై హనుమాన్ బాగుందట. సినిమా బుక్ అయిపోయింది ఆల్రెడీ వారం రోజుల వరకు. లైటింగ్ చూడండి ఎట్లా ఉందో, గేట్ లైటింగ్ చూడనీకే బాగుంది. ముందర థియేటర్ ముందర ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఈ పాసాద్ ఫంక్షన్ హాల్ ఉంటుంది ముందర, రోడ్డుకి ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఇది ఎన్నుకుంటుంది థియేటర్. పాసాద్ ఏసీ థియేటర్, పేటిఎం బుకింగ్స్, మిత్రా థియేటర్స్, స్టార్, పాత సారథి. చూడడానికి ఎంత లైటింగ్లో ఎంత వండర్ఫుల్గా ఉందంటే ఓడల్లో థియేటర్లను తలపించేటట్టు ఉంది, అంత మంచిగా ఉంది. ఓడల్లో లైటింగ్ ఫుల్గా ఉంది, ఫుల్ లైటింగ్. జై హనుమాన్ హోల్డింగ్ పెద్ద పెట్టారు హోల్డింగ్. మీరు ఎప్పుడైనా చూడాలంటే థియేటర్ రోడ్డు నాగరికల్ రోడ్డు మీద ఉంటుంది చూడండి. ఇది థియేటర్ బయట, దీన్ని థియేటర్ బయట రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వస్తుంది. ఈ పాసాద్ థియేటర్ అంటారు. ఇగో పైన చూడండి, పైనుంచి కింద చాలా పెద్ద ఉంది థియేటర్. ఇగో గేట్, పాసాద్ గేట్ 3-4 గేట్లు ఉన్నాయి, అయినా ఇది మెయిన్ గేట్. ఇక థియేటర్ బయట కూడా పార్కింగ్ చేసి వెహికల్ పార్కింగ్ ఉంది, అదే పార్కింగ్ అన్నీ చేసి చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థియేటర్. థ్యాంక్స్. లైక్ షేర్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా థియేటర్ నాకు వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను చూడండి. థ్యాంక్స్.